అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. మనిషికి మధ్యమత్తు తలకెక్కితే వావి వరుసలు మరచిపోతే మానవత్వం మంటగలుపుతాడు అనడానికి ఈ ఘటన నిదర్శనం. తల్లిలా చూసుకోవలసిన అల్లుడే అత్తపాలిట కాల ఎముడయ్యాడు. కుటుంబ కలహాల సాగుతో కన్న తల్లి లాంటి అత్తను కిరాతకంగా కరెంటు షాక్ ఇచ్చి హతమార్చాడు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. మహబూబాబాద్ జిల్లా గార్లా మండలం మంగలి తండాలో ఈ హత్య విషాదాంతం చోటు చేసుకుంది. నిందితుడు రాజేష్ గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. ఈ మధ్య ఆ విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీనికి తోడు రాజేష్ మద్యానికి బానిసైనట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి ఫుల్గా మద్యం సేవించిన రాజేష్ విచక్షణ కోల్పోయాడు. క్షణికావేశంలో అత్తకు బలవంతంగా కరెంటు షాక్ ఇచ్చాడు. దీంతో అత్త కంసాలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో భయపడిపోయిన మామ రాజేష్ తల్లిదండ్రులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇదిలా ఉంటే రాజేష్ అన్న రమేష్కు 3 రోజుల క్రితం రెండవ వివాహం అయింది. అయితే అక్కడే ఉన్న అన్న భార్యపై కూడా రాజేష్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటన ప్రస్తుత సమాజంలో మనిషి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క పరివర్తన ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుందనే దానికి నిదర్శనంగా మారింది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. మద్యం మత్తులో అనేక ఘోరాలు, నేరాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. తాజాగా జరిగినటువంటి ఈ ఘటన అయితే ఒక్కసారిగా సంచలనంగా మారింది. అత్తను ఇంత దారుణంగా అందరూ చూస్తుండగానే హతమార్చినటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు ఖచ్చితంగా శిక్షించాలంటూ, అతనికి కఠినమైనటువంటి శిక్షలు విధించాలంటూ కూడా అక్కడి స్థానికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.